దట్ ఈ ప్రపంచములో పుట్టాను అంటే ఈ జీవితం నా బాధ్యత. ఇది ఒకటికొకటి 10 సార్లు మొట్టికాయలేసుకొని నా బాధ్యత, నా బాధ్యత, నా బాధ్యత, నా జీవితాన్ని ఇంకెవ్వడు మార్చలేడు, ఎఫెక్ట్ చేయలేడు. కొంతమంది ట్రిగ్గర్ చేస్తారండి నన్ను. నాకు కోపం వచ్చేస్తుంది అంటారు. నేను అదే అంటా. ట్రిగ్గర్ అంటే వాడి దగ్గర స్విచ్ ఉంది నీ లైఫ్‌కి. వాడిట్లా స్విచ్ ఆన్ చేయగానే నువ్వు ఫ్యాన్‌లా తిరుగుతున్నావు. నో. నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి, బాధ్యురాలివి. ఇది తెలుసుకున్న రోజున లైఫ్ ఇట్లా 360 డిగ్రీ టర్న్ అయిపోతుంది. దట్ నేను వాడెవడో పాలిటిక్స్ చేసేస్తే నేను అణిగిపోయి అంత వీక్‌గా ఉన్నాను అంటే నేనే మారాలి. నేనే మారాలి ఖచ్చితంగా. వాడెవడో నన్ను వెంటపడి తరిమి తరిమి నా ఆఫీస్‌లో టార్చర్ పెడుతున్నాడు అంటే నేనే మారాలి. వాడికంత ఛాన్స్ ఇచ్చి, అంటే నాకు ఇంగ్లీష్ రాదు కదండీ! అక్కడే నన్ను దెబ్బ కొడతారండి అన్నాడు. నేర్చుకో. నేర్చుకో అంతే, ఇంకేంటి ఆప్షన్? నువ్వు బాధపడుతున్నంత మాత్రం అయ్యయ్యో! అవునా అని చెంపలేసుకోడు ఎవడు. నేర్చుకో. గ్రో. ఇవన్నీ కూడా పాయింట్స్ వేర్ యూ గ్రో. నిజంగా నిన్నెవరైనా బాధ పెట్టేవాళ్ళు, నిజంగా నీ మీదే అన్ని కుట్రలు చేసేసి, అసలు ప్లాన్ అంతా నిన్ను నాశనం చేయడానికి ఉన్నా, నువ్వు ఎదుగుతూనే ఉండాలి. చుట్టూ బురద ఉన్నా, అలా కమలము విచ్చుకున్నట్టు నువ్వు బయటికి రావాల్సిందే. అది ఒక్కటే ఆప్షన్. ఏ రోజైతే నేనిలా బాధపడడానికి కారణం వీళ్ళు, నేను ఆనందంగా లేకపోవడానికి కారణం మా ఆయన టైం ఇవ్వలేకపోవడం, మా బాస్ నా ప్రాజెక్ట్ లాస్ట్ మూమెంట్‌లో దొంగతనం చేసేయడం, ఇలా ఏది చెప్పుకున్నా కారణము నువ్వే. ఇంకేడవద్దు. కంపారిజన్ ట్రాప్ కూడా. అబ్సల్యూట్‌లీ. ఇవి చేసేస్తారు. వాళ్ళకైతే ఇచ్చారు కదండీ! వీళ్ళకైతే అంతే. నీకు సీన్ అలాగే వస్తుంది లైఫ్‌లో. నీకు అలాంటివే వస్తున్నాయి.